గా ఏఐసిసి నేత, ఆయన నీడలో ఉండి పాలన సాగిస్తున్నటువంటి ముఖ్య నేతకు అడ్డొచ్చే వారిని అబాసుపాలు చేస్తూ సాయం. సూట్ కేసుల విషయం చేరవేసి సీనియర్ మంత్రి కట్టడి. కాంట్రాక్టర్ల ధర్నాతో మరో సీనియర్ మంత్రికి జలక్. మంత్రులు అవినీతి పరులంటూ ఢిల్లీ దుత్తో నివేదికలు. పని అయిపోగానే ఆమెపై రాజ్యాంగేతర శక్తిగా నిందలు అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి ఎవరు రాహుల్ గాంధీకి రాష్ట్ర పార్టీకి అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ యొక్క ఏఐసిసి సైంధవుడు ఎవరు అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆయన వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాడట. ఆయననేమో రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నాడట. ఎవరైతే రేవంత్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు మంత్రుల పైన కంప్లీట్గా దుష్ప్రచారం చేస్తున్నాడట. అంటే కోమటిరెడ్డి పైన జరుగుతూ ఉంది, అది ఒక డిప్యూటీ సీఎం పైన జరుగుతూ ఉంది, రకరకాల మంత్రుల కొండా సురేఖ పైన జరుగుతూ ఉంది, రకరకాల మంత్రుల పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా ఎవరున్న దీని వెనకాల అని చూస్తూ ఉంటే ఈ సైంధవుడు ఉన్నాడట. మరి ఆయన ఎవరు కూడా నాకు ఐడియా వస్తలేదు. సో చూస్తే డైరెక్ట్ ఓపెన్ చెప్పి నాకు కొంచెం ఐడియా వస్తే ఓపెన్గా పేరే చెప్పేటోని, కానీ వస్తలేదు. రాష్ట్ర కాంగ్రెస్కు రాహుల్ గాంధీకి మధ్య ఆయన అడ్డుకోవడం నిలబడ్డారా? అధిష్టానం పెద్దల నుంచి ఆయన ముఖ్యనేత కాపాడుతున్నారా? ఆయన నీడలోనే ముఖ్యనేత రాష్ట్రపాలన కొనసాగిస్తున్నారా? ముఖ్యనేత పదవికి అడ్డొచ్చే వారిని ఆయన ఏదో రకంగా అబాసుపాలు చేసి తప్పిస్తున్నారా? సూట్ కేసుల విషయం చెప్పి ఒక సీనియర్ మంత్రిని ఢిల్లీ పెద్దల దగ్గర ఇరికించారా? మరో సీనియర్ని తప్పించేందుకు సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా వ్యూహం పన్నారా? చివరికి అతి సామాన్యురాలుగా గుర్తింపు ఉన్న ఢిల్లీ దూతను కూడా రాజ్యాంగేతర శక్తిగా బదనాం చేశారా? ఎవరు? మీనాక్షి నటరాజన్. దీంతో తెలంగాణలో అంచనా వేసిన స్థాయిలో ఆమె ఫలితాలు రాబట్టలేకపోయారని స్వయంగా రాహుల్ నోటితోనే అనిపించారా? అందుకే ఆమె అవమానపారంతో బాధ్యత నుంచి తప్పుకున్నారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్కు రాహుల్కు మధ్య సైంధవుడిగా నిలబడి ముఖ్య నేతను రక్షిస్తున్నారని చెప్పుకున్నారు. తగ్గిన ముఖ్య నేత ప్రచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య నేత బలం అమాంతంగా పెరిగింది. సోనియా, రాహుల్, ప్రియాంక మొదలు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఆహా ఓహో అని కొనియాడారు. ఆపై కొంతకాలం పాటు అస్తంలో ఆయన హవా కొనసాగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమేపీ తిరోగమనం మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఆశించిన మేర రాకపోవడం, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ పెద్దలతో వైరం లాంటి వాటితో ఢిల్లీ కాంగ్రెస్ ఇబ్బంది పడింది. రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్లం రాజు ఇల్లు కూలగొట్టడం, మరో సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు నిబంధనల విరుద్ధంగా ఇల్లు కట్టుకున్నారని బహిరంగ ప్రకటించడం, హైడ్రా పేరుతో బుల్డోజర్లు పేదల ఇండ్ల మీదకి పంపడం తదితర చర్యలతో ముఖ్య నేతపై కాంగ్రెస్ అధిష్టానం అప్పట్లో సీరియస్ అయినట్టు ప్రచారం చెందింది. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ను దెబ్బ కొట్టారని, అనేక చోట్ల గెలుపు గుర్రాలకు బదులు బలహీన అభ్యర్థులు నిలబెట్టారని, బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీకి నివేదికలు అందాయి. దీంతో రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారని, కొన్నాళ్ల పాటు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఎవరి? రాహుల్ గాంధీ గురించి రేవంత్ రెడ్డి గురించి జరుగుతున్నటువంటి చర్చ ఇదంతా. సో ఆ తర్వాత ఇవన్నీ విషయంలో జరిగినాయి. కీలక నేత అభయహస్తమాట. మరి ఆ కీలక నేత ఎవరు? ఢిల్లీలో పరపతి పూర్తిగా పడిపోయిన సమయంలో దక్షిణానికి చెందినటువంటి ఒక కీలక ఏఐసిసి నేతను ముఖ్య నేత శరణ్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. సో నాకు తెలిసి కేసీ వేణుగోపాలే అయి ఉండాలి, అంతే తప్ప వేరే ఎవరు ఉండకపోవచ్చు అనేది తెలుస్తూ ఉంది. కీలక నేత ట్రాప్లో దూతాట. సో ముఖ్య నేత హామీతో రెచ్చిపోయిన మంత్రులు ప్రత్యేక ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వాటాలు, కమిషన్లు, కసరత్తులు అందరి కాడికి దోచుకోవడం మొదలుపెట్టినట్టు దాదాపు 18 శాఖల్లో అడ్డొదుపు లేకుండా అవినీతి పెరిగిపోయినట్టు ఇంటెలిజెన్స్ నివేదించింది. ముఖ్య నేత తన దగ్గరికి వచ్చి పనుల కోసం వచ్చిన వారిని ఆయా శాఖల మంత్రులతో కలిసి మాట్లాడుకోవాలని చెప్పించడం, ఒక్కోసారి నేరుగా తన మనుషులనే మంత్రుల వద్దకు పంపించి తనకేమీ ఉచితంగా చేసి పెట్టవద్దని, మిగిలిన వారి వద్ద ఎంత తీసుకుంటారో అంతకు 2 పైసలు ఎక్కువ తీసుకొని పనిచేసి పెట్టాలని కోరేవారని సమాచారం అంటూ చూస్తాను. నాకు తెలిసి డీకే శివకుమార్ అని ఉండాలి, కేసీ వేణుగోపాల్ అని ఉండాలి. ఇద్దరిట్లో ఎవరో ఒకరు అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో దూత అవసరం తీరిందని. సో మొత్తానికైతే 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు కాంగ్రెస్లో ఒక సైంధవుడిలాగా ఈరోజు ఎవరిని కూడా రాహుల్ గాంధీని కలవనీయకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈవెన్ మీనాక్షి నటరాజన్ పైన కూడా బురజలు లేపించేసి ఆమెను ఇక్కడ నుంచి పంపించేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దీనిలో రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి, రేవంత్ రెడ్డి యొక్క ఆదేశానుసారమే ఇదంతా కూడా స్క్రిప్ట్ అంతా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సీనియర్ మంత్రి ఒకరు అప్పట్లో 2 సూట్ కేసులతో ఢిల్లీకి వెళ్ళినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటిని పెద్దలకు ఇచ్చారని తెలంగాణ అధికార పగ్గాలు అప్పగిస్తే తాను కూడా ఢిల్లీకి కప్పం కట్టగలనే సంకేతం ఇచ్చినట్టు గుసగుసలు వినిపించాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఢిల్లీ కీలక నేత వెంటనే తెలంగాణ ముఖ్య నేతకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన ముఖ్య నేత తన ఇంటెలిజెన్స్ను ప్రయోగించి 2 సూట్ కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసి వాటికి సంబంధించిన పూర్తి నివేదిక తెప్పించుకుని తెలిసింది. ఇదే నివేదికను సదరు సీనియర్ మంత్రి ముందు పెట్టి ఫలానా కొనుగోలు విషయంలో భారీ స్కామ్ జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశిస్తున్నానని భయపెట్టి ఆయన లొంగ తీసుకున్నట్టుగా అప్పట్లో గాంధీభవన్లో
గుసగుసలు వినబడ్డాయంటూ చూస్తున్నాం. ఇప్పుడున్న ఢిల్లీ దూత అవసరం తీరిపోవడంతో ఏఐసిసి కీలక నేత ఆమెను కూడా రాష్ట్రం దాటించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఎవరో కీలక నేత, సో దానిపైన కొంత నేను స్టోరీ క్లియర్గా తెలుసుకొని ఆ పూర్తి పేరు కూడా చెప్పేట ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా. సో ఇది మొత్తానికైతే కాంగ్రెస్లో సైంధవుడట. సో కాంగ్రెస్ పార్టీని ఎవరో ముంచాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే గోతి తీసుకొని వాళ్ళకు వాళ్ళే ఆ యొక్క గోతి పూడ్చుకుంటారు, మళ్ళీ చాలా జాగ్రత్తగా పూడ్చుకుంటారు, అంత దారుణంగా ఉంటుంది.